వెల్కమ్ టు చిత్రం మీడియా. నేను మమత. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దూగుంట్ల నరేష్ ప్రజాపతి గారు ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో సార్. హాయ్. సార్, ఈ మధ్య కాలంలో కవిత గారికి సంబంధించి చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి. అందులో ఒకటి మనం మాట్లాడుకుంటే, మల్లన్న చేసిన వ్యాఖ్యలను ఎలా చూస్తారు? కంచం మంచం అని చెప్పేసి పదజాలాన్ని అయితే ఆయన యూజ్ చేశారు. దాన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు మల్లన్న గారు గతంలో ఏం మాట్లాడిర్రా, ఏం చేసిర్రా అనేది ప్రజలకు తెలిసిన విషయమే. ఒక్కరి మీద కాదు, అంటే గత పాలకుల మీద, నాడు ముఖ్యమంత్రి ఉన్నటువంటి కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, కొన్ని కులాల మీద, కొన్ని మతాల మీద తను ఇష్టానుసారంగా మాట్లాడాడు. సరే, ప్రజలు వేరు. కానీ ఈరోజు తను ఒక ఎమ్మెల్సీగా ఉండి ఒక సాటి ఎమ్మెల్సీని మహిళని మాట్లాడేటప్పుడు నోటికొచ్చినట్టుగా మాట్లాడడం అంటే సామెతలు ఉండొచ్చు కాక, కానీ ఆ సామెతలు అన్నింటిని వాడలేం కదా. ఇప్పుడు మీతో మాట్లాడేటప్పుడు ఒక సామెతలు వాడాలి, మిగతా ఫ్రెండ్స్తో మాట్లాడేటప్పుడు సామెతలు ఉండాలి. తెలంగాణలో సామెతలకు పెట్టింది పేరు. అయినంత మాత్రాన ఈ సామెత ప్రింట్ అయి ఉంది కాబట్టి నేను ఎవరి మీద ప్రయోగిస్తా, తప్పు కాదనుకోవడం పొరపాటు. తను ఏదో మాట్లాడితే దాన్ని కవర్ చేసుకోవడం కోసం మళ్ళీ మళ్ళీ పదే 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 చెప్పి దాన్ని తప్పించుకునే ప్రయత్నం, సమర్థించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదని చెప్తా ఉన్నాను. కంచం పొత్త మంచం పొత్త అనడం అనేది ఒక ఇండివిజువల్గా, ఒక పోనీయండి, ఒక కులం పరంగా మాట్లాడారా, ఒక మతం పరంగా మాట్లాడే కాదు, మీకు మాకు, నీకు మాకు అనే విధంగా మాట్లాడారు. అది ఖచ్చితంగా 100% మహిళా లోకాన్ని, తెలంగాణ సమాజాన్ని, దేశంలో ప్రతి మహిళను కూడా కించపరిచినట్టుగా భావించాల్సిందే. ఇప్పటికీ మీ ఛానల్ ద్వారా డిమాండ్ చేస్తా ఉన్నాను. తీన్మార్ మల్లన్న గారు భేషజాలకు పోకుండా ఖచ్చితంగా మహిళా లోకానికి మీరు క్షమాపణ చెప్పాల్సిందే. లేదు అంటే ఇప్పుడు చేసిన తప్పులు రాబోయే రోజుల్లో మీరు ఎలక్షన్లకు పోతా ఉంటున్నారు, రాజకీయ పార్టీగా ముందుకు పోతా ఉంటారు, మహిళా సమాజం అంతా గుర్తుపెట్టుకుంటా ఉంది. ఒక్క మాట అండి, ఈనాడు దేశంలో మహిళా బిల్లు ద్వారా మహిళలు రాజకీయాలకు రావాలి. రాజకీయం రావడం వల్ల తద్వారా 33% రిజర్వేషన్తో ఎంతోమంది ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు, మంత్రులు కావడానికి అవకాశం ఉంటుందని చెప్పి నమ్మినటువంటి మహిళా బిల్లు కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి కవిత గారు. ఆ కవిత గారి మీద ఈ రకంగా మాట్లాడడం అంటేనే ఈ మహిళల మీద ఉన్నటువంటి చిన్న చూపు కనబడతా ఉంది. కేవలం నువ్వు ఒక బీసీ అనే నినాదంతోనో, నీ బీసీ నినాదం ఎప్పటి స్టార్ట్ అయింది? ఒక సంవత్సర కాలంలో నువ్వు బీసీ నినాదం ఎత్తుకున్నాను. బీసీ నినాదంతో ఏం చేయగలిగినాను? ఏం లేదు. కేవలం బీసీలు ఏది మాట్లాడినా, ఏం చేసినా నేనే మాట్లాడాలి, నేనే చేయాలని ఒక అపోహలో అతను ఉన్నాడు. కాబట్టి ఎవరు మాట్లాడినా తనకు కోపం వస్తూ ఉంది, ఎవరు మాట్లాడినా వారిని కించపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మేము ఒకటే కోరుతాం, మల్లన్న గారు, మీకు మాకు వైరుధ్యాలు ఏం లేవు, కానీ మీ మాట తీరు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు, ఇంకా ఎదగాలని అనుకుంటా ఉన్నారు. కాబట్టి ఎదిగే క్రమంలో పెద్ద నాయకులు ఎవరు మాట్లాడితే వాళ్ళు కించపరిచి మాట్లాడి నేను ఒక టాప్ ఆఫ్ ది ఫిగర్ అయిపోతా అని చెప్పి అనుకోవడం మాత్రం ఖచ్చితంగా పొరపాటు అవుతుంది. సార్, కవిత గారిని ఇంత పరిచే విధంగా మాట్లాడినప్పటికీ బీఆర్ఎస్ ముఖ్య నాయకులు ఎవరు అంతగా స్పందించలేదనేది టాక్ నడుస్తుంది. ఏం చెప్తారు? ఇప్పుడు నేను అదే అంటాను, నీ తప్పుడిని సమర్థించుకోవడం కోసం ఇంకోరిని చూపించడం తప్పుగా, బూచిగా చూపించడం కాదు. నువ్వు మాట్లాడేది కరెక్టా కాదా? ఎస్, నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. మహిళా లోకం దగ్గరికి వెళ్దాం మనం అందరము. వెళ్ళి ఆ మహిళలు దీన్ని సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? మంచం పొత్తు కంచం పొత్తు అనేది ఒక మహిళను పట్టుకొని నీకు నాకు ఏం పొత్తు అని. ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేయండి, ఒక ఇంటర్వ్యూలో ఒక రిపోర్ట్ అడిగిన తన్ని, మీరు మంచం పొత్తు అని అడుగుతారంటే తను ఏమైనా ఐశ్వర్యరాయ మంచం పొత్తు పెట్టుకోవడానికి? సిగ్గుండాలి కదా మాటలు మాట్లాడడానికి. ఎమ్మెల్సీ అయి ఉండి కనీసం ఆ మాత్రం జ్ఞానం లేకుండా, ఇంగితం లేకుండా దాన్ని మళ్ళీ సమర్థించుకుంటూ ఐశ్వర్యతో పోల్చుకోవడం అంటే మేము అనలేమా? నీ మంచం పొత్తు ఎవరు? నీ మంచం పొత్తు ఏ ఐశ్వర్యలాగా ఉన్నారు? ఏ ఐశ్వర్యతో చేస్తావు నువ్వు అని మేము కూడా ప్రశ్నించగలం. కానీ మాకు ఇంగితం ఉంది, మాకు జ్ఞానం ఉంది, రాజకీయ అవగాహన ఉంది, కాబట్టి మేము మాట్లాడట్లేము. నీ బీసీల పొత్తు అయితే ఎవరితో మంచం పొత్తుంది? నీకు బీసీలతో మంచం పొత్తుందా? నీకే లేదు కదా. ఇంకా నువ్వు ఎవరిని సమర్థిస్తావు, ఎవరు మాట్లాడుతావు? ఇంకొక విషయం అండి, ఇది బీసీ సమస్య అనేది నేషనల్ ఇష్యూ. 9th షెడ్యూల్లో చేర్చాలంటే ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు, అన్ని వర్గాలు మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఇంకా అవసరమైతే దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు మద్దతు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి తరుణంలో నువ్వు బీసీ కాకపోతే బీసీల గురించి మాట్లాడొద్దు అంటున్నావు కదా. అదే నీ రాహుల్ గాంధీ, నా నాయకుడు రేవంత్ రెడ్డి కాదు, నా నాయకుడు రాహుల్ గాంధీ అని ఇప్పటికీ మీరు చెప్తా ఉన్నారు కదా. ఆ రాహుల్ గాంధీ కూడా బ్రాహ్మణే కదా. మరి ఆయన బీసీల గురించి మాట్లాడుతూ ఉన్నాడు కదా. మేమెంతో మా అంత వాటి రావాల్సిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు కదా. మరి మేము కూడా ప్రశ్నించవచ్చు కదా. బీసీ బిల్ తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి కదా, ఆయన బీసీఎం కాదు కదా. మండల్ కమిషన్ చేసింది విపి సింగ్ గారు కదా, ఆయన బీసీ కాదు కదా. తమిళనాడులో రిజర్వేషన్ చేసింది జయలలిత గారు కదా, ఆమె బీసీ కాదు కదా. బీసీలకు మద్దతు వస్తూ ఉంటే ఆహ్వానించాలి. నిన్నగాక మొన్న బీసీ మాట ఎత్తుకొని నువ్వు దాన్ని అవహేళన చేయడం అనేది ఖచ్చితంగా మేము ఖండిస్తూ ఉన్నాము. ఇంకొక విషయం, 40 సంవత్సరాలుగా పోరాడినటువంటి ఆర్ కృష్ణయ్య గారు లాంటి వారేమో సమర్థిస్తూ ఉన్నారు. రండి అండి, వెల్కమ్. ఎవరు బీసీల గురించి మాట్లాడితే వాళ్ళు వెల్కమ్ చేద్దామని వారు మాట్లాడుతూ ఉంటే ఈయననేమో నోటుకొచ్చిన దురుసుగా మాట్లాడుతూ ఉన్నారు. మేము ఒకటే అప్పీల్ చేస్తూ ఉన్నాం,
ఇప్పుడు మల్లన్న గారు కానివ్వండి, ఇంకెవరన్నా కానివ్వండి, బీసీల తరఫున వచ్చినప్పుడు అది బీసీ ఇష్యూ కాదు, ఎంఆర్పిఎస్ ఇష్యూ, మా ఎస్సీ రిజర్వేషన్ ఇష్యూ అంది. కేవలం ఎస్సీలే కొట్లాడిరా, ఎవరు కొట్లాడలేదా? ఈవెన్ జాగృతి పక్షాన, మా నాయకురాల పక్షాన అసెంబ్లీలో అంబేద్కర్ స్టాచ్యూ గురించి కొట్లాడింది మేము, మహిళా బిల్లు కోసం కొట్లాడింది మేము. ఆ మహిళా బిల్లు కోసం మాట్లాడిన రాహుల్ గాంధీ గారు మహిళ కాదు కదా, మరి ఎందుకు మాట్లాడిండు? మహిళల బిల్లు గురించి మహిళలే మాట్లాడాలంటే రాహుల్ గాంధీ కూడా మాట్లాడిండు. మరి రాహుల్ గాంధీ గారు మహిళనా కాదా అని మల్లన్న గారు చెప్పాల్సిన అవసరం ఉంది. రాజకీయ లబ్ధి కోసమే బీసీలపై కవితకు ప్రేమ పుట్టుకొచ్చిందా? ఇప్పుడు రాజకీయ లబ్ధి అనేది ఈ రోజు చేసిన మాట కాదు. మీ ద్వారా అందరికి తెలియాల్సిన విషయం ఏంటంటే, ఉమ్, మహిళా బిల్లు కోసం కొట్లాడినప్పుడు, ఢిల్లీలో దీక్ష చేసినప్పుడు, ఇదే జాగృతి జెండా వేసుకొని మేము దీక్ష చేసినప్పుడు మేము అధికారంలో ఉన్నాం. అయినా కూడా అధికారంలో ఉండి కూడా రాష్ట్రంలో మహిళా బిల్లు కంపల్సరీ కావాల్సిందే, మా వంతుగా మేము చేయాల్సిందని చెప్పి దేశంలో ఉన్నటువంటి అన్ని ఒక ఆర్గనైజేషన్ ద్వారా అందరినీ ఒక బూటి అంటే ఒక ప్లాట్ఫామ్ కింద తీసుకొచ్చేసి మహిళా బిల్లు మద్దతుగా తెలిపినాము, దాన్ని మేము చేసినాం మేము. ఆ క్రమంలో ఆ రోజు ఒక మీడియా మిత్రులు కవిత గారిని ఏమడిగారంటే, మీరు మహిళా రిజర్వేషన్ల కోసం పోరాడికు సాధించుకున్నారు, కానీ ఓబీసీలు ఎట్లా, ఈ ఓబీసీలో మహిళలకు ఏ రకంగా సాధ్యం అవుతుంది? అది రిజర్వేషన్ లేదు కదా బీసీలకు, అది ఏ రకంగా సాధ్యం అంటే, ఇప్పుడు ఒక స్టెప్ ఎక్కినా మేము మహిళల గురించి, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మేము బీసీ వాదం ఎత్తుకుంటాం, బీసీలకు రిజర్వేషన్స్ కొట్లాడతాం అని ఆనాడు 2022-23లోనే ఢిల్లీ సాక్షిగా కవిత గారు అనౌన్స్ చేశారు. దాని కంటిన్యూషన్గానే తర్వాత వచ్చిన క్రమంలో మా పార్టీ అధికారం కోల్పోయింది. అధికారం కోల్పోయినంత మాత్రం ఇంట్లో కూర్చో వాళ్ళం కాదు, ఉద్యమం ఉండాల్సిందే, ప్రజల కోసం కష్టపడాల్సిందే. అదే కంటిన్యూషన్ మళ్ళీ బీసీ వాదం ఎత్తుకున్నాం. మీరు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చి మీరు అధికారంలోకి వచ్చిర్రో ఆ డిక్లరేషన్ని మీరు 6 నెలల్లో ఇంప్లిమెంట్ చేస్తా అన్నారు. 6 నెలల వరకు ఆగినాము, తర్వాత మీ ఎంట పడతా ఉన్నాం. ఎందుకు చేయరు? బీసీలు అంటే ఎందుకు మీకు చిన్న చూపు? ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? కులగణన ఎందుకు చేయలేకపోతున్నారు? డెడికేషన్ కమిషన్ ఎందుకు చేయట్లేరు అని మేము జిల్లాల వారీగా ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్స్లో మేము రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసినాం, కుల సంఘాలతో చర్చించిన తర్వాత మేము కార్యాచరణ తీసుకున్నాం, వారి మీద ఒత్తిడి పెంచగలిగినాం. డెడికేషన్ కమిషన్ కోర్టు ద్వారా వచ్చే దాంట్లో మా పాత్ర కూడా ఉంది. అదేవిధంగా కులగణన చేయడంలో కూడా మా పాత్ర ఉంది. బిల్లుల విషయంలో కూడా ఈ రాష్ట్రంలో ఏ బీసీ నాయకుడు ఎవరు మాట్లాడలే. 2 కాదు 3 బిల్లులు పెట్టమని కొట్లాడిందే మేము. ఎందుకు అంటే రాజకీయంగా ఒక బిల్లు, విద్యా విధంగా ఒక బిల్లు, ఉద్యోగ పరంగా ఒక బిల్లు అయితే, ఒకవేళ రాజకీయ పరంగా కోర్టుకు ఎక్కినా కూడా ఈ విద్యా ఉద్యోగం అనేది కొనసాగుతాయి. ఒకవేళ 3 కలిసి కూడా ఒకే ప్లాట్ఫామ్ కింద పోతే ఎవరు కోర్టుకెళ్ళినా ఈ 3 ఆగిపోయే అవకాశం ఉంటుందని చెప్పి మొట్టమొదటిసారి గలమెత్తింది ఈ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు. మీరు అది మర్చిపోయి ఆనాడు నేను ఒకటే అడుగుతా ఉన్నాను, బీసీ బిల్లుల విషయంలో మల్లన్న గారు 3 బిల్లులు పెట్టాలని కానీ లేకపోతే ఈ రకంగా ఇబ్బందులు అవుతాయని చెప్పి ఏనాడైనా మాట్లాడిండా? శాసన మండలిలో వారు మాట్లాడారు, కవిత గారు మాట్లాడారు. మీరు మాట్లాడిన రికార్డు మనం తెప్పించుకుందాము, కవిత గారు మాట్లాడిన రికార్డు మనం తెప్పించుకుందాం. ఏ కులం గురించి ఏ డిమాండ్లు ఉన్నాయి, వాళ్ళ కులాల స్వభావం ఏంది, వారు ఏమనుకుంటా ఉన్నారు? కొన్ని కులాలు ఎస్సీ జాబితాలకు పోదాం అనుకుంటున్నాయి, కొన్ని కులాలకు వాళ్ళకు ఆర్థికంగా పరిపుష్టి కావాలి, వాళ్ళకి రీఎంబర్స్మెంట్ కావాల్సిన అవసరం ఉంది, వీటికి చేయాల్సిన అవసరం అని చెప్పి ఆ రికార్డు చూసి అర్థమవుతుంది. రికార్డు చూసి మాట్లాడడానికి ఏ బీసీ కావాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా వారి మీద ఉన్నటువంటి బీసీలో ఉన్నటువంటి ప్రేమ కావాలి, వారిని ఆర్థికంగా ఏ రకంగా లేపాలి, రాజకీయంగా ఏ రకంగా వాళ్ళు డెవలప్ చేయాలనే ఒక ఆలోచన విధానం ఉంటేనే సరిపోదు తప్ప బీసీ అయితేనే బీసీ మాట్లాడడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన మల్లన్న గారిది. కవిత బీఆర్ఎస్ పార్టీనా లేక జాగృతి పార్టీనా అని చెప్పి ప్రజల్లో క్వశ్చన్ ఉంది, ఏం చెప్తారు? 100% బీఆర్ఎస్ పార్టీ అండి. బీఆర్ఎస్ పార్టీ కాదని ఎవరు ఉన్నారు? బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేనే ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ నాయకురాలే, మేమంతా బీఆర్ఎస్ పార్టీ నాయకులమే. జాగృతి అనేది ఒక సంస్థ. బీఆర్ఎస్ పార్టీ 2001 ఏర్పడినాడు, 2006లో జాగృతి సంస్థ ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమాన్ని కూడా ఉవ్వెత్తున ఎగిరిపించిన దాంట్లో జాగృతి కూడా ఒక భాగమే. ఆనాడు బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉన్నాం, ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉంటాం. జాగృతి శ్రేణులు అంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి ఉంటాయి. ఎందుకు ఉంటాయంటే ఒక విజన్ ఉన్న నాయకుడు కేసీఆర్ గారు, తనకు అవగాహన ఉన్నటువంటి కేసీఆర్ గారు, ఈ నాయకత్వంలో రాష్ట్రం బాగుపడుతుంది అనే ఒక బలంగా నమ్మే సంస్థగా రాబోయే రోజుల్లో కూడా రాజకీయంగా 100% బీఆర్ఎస్కే మద్దతు ఉంటుంది. కానీ జాగృతి సంస్థ కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా సాంస్కృతిక వైభవం, ఇప్పుడు ఈరోజు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ బొమ్మ మార్చడం జరిగింది, దాంట్లో బతుకమ్మను తీసేయడం జరిగింది, దాంట్లో నగలు తీసేయడం జరిగింది. అంటే తెలంగాణ తల్లి ఎందుకు పేదరికంగా కనిపించాలి? ఇదే రేవంత్ రెడ్డి గారు కోటి మహిళల్ని కోటీశ్వరాలు చేస్తా అంటాడు, కోటి మహిళలేమో కోటీశ్వరాలు అవుతారు, కానీ నా తెలంగాణ తల్లి పేదగా ఎందుకు కనిపించాలి?
ఈ రాష్ట్రంలో దేశంలో ఏ తల్లిని చూసుకున్నా పేదగా కనిపించాలని ఏ నాయకుడు కోరుకోరు. నా తల్లిని చూసుకున్నా, మీ తల్లిని చూసుకున్నా, ఎవరు చూసుకున్నా సరే నా తల్లి ఇట్లా వైభవం ఉండాలి, నా తల్లికి అన్ని చేయాలి. చేయలేనటువంటి పేదలు కూడా కనీసం మీరు బాగా అబ్జర్వ్ చేసి ఉంటారు. చనిపోయిన ఫోటోలు చూడండి, లేకపోయినా వాళ్ళు హారాలు పెట్టి అంత పెట్టి చక్కగా ఇంట్లో పెట్టుకునేటువంటి సంస్కృతి తెలంగాణ సంస్కృతి. కానీ తెలంగాణ తల్లి పేదరికంగా ఉండాలి, తెలంగాణ తల్లి బతుకమ్మ ఉండకూడదు. ఒక నాయకుడు మాట్లాడతాడు, సోయి లేని మాటలు మాట్లాడుతాడు, ఎన్న శ్రీనివాస్ రెడ్డి అని. తెలంగాణ అంటే అగ్రకులాలు మాత్రమే బతుకమ్మలు ఆడతాయంట. అంటే వారికి ఒక అవగాహన లేదు. ఏదో అడ్డుమారుగుడు చూపిగా అన్నట్టుగా ఏదో రకంగా వాళ్ళు అధికారంలోకి వచ్చారు తప్ప కేవలం మాటలతో విమర్శించి చెప్పిన పని చెప్పి వారి గురువుగారు యొక్క అలవాట్లు తీసుకొని గోబల్స్ ప్రచారాలు చేసి కేసీఆర్ గారిని చేసారు తప్ప వాళ్ళు నిజంగా ఒక అవగాహన లేదు. వాళ్ళకు నదుల వాటాలు తెలియదు, బేసిన్లు తెలియదు, బేషాజాలో పోకుండా ఎట్లా చేసుకోవాలని తెలియదు. ఇదంతా చూస్తున్నారు కాబట్టి ప్రజలంతా కూడా అయ్యో మేము తప్పు చేసినాం, మళ్ళీ మాకు కేసీఆర్ గారు కావాలని చెప్పి ప్రజలంతా కోరుకుంటా ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఉన్నాయని అందరికీ తెలిసిందే. కవిత గారు రీసెంట్ గా కూడా వ్యాఖ్య చేశారు, కేసీఆర్ చుట్టూ దయ్యాలు తిరుగుతున్నాయని. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు ఈ రోజు మీరు స్టేట్మెంట్ చూడండి, రేవంత్ రెడ్డి గారు నిన్న మరొక 10 సంవత్సరాలు నేనే ఉంటా అధికారంలో అన్నారు. ఈ రోజు మార్నింగ్ రాజగోపాల్ రెడ్డి గారు ఏమన్నారు? 10 సంవత్సరాలు నీ ఇష్టమని, నీ పార్టీ కాదు, ఇది నేషనల్ పార్టీ, ఇది నిర్ణయించేది కాంగ్రెస్ అధిష్టానం, నువ్వు ఎట్లా మాట్లాడుతూ చెప్పి విమర్శించారు. మరి ఆయన మీద ఏం యాక్షన్ తీసుకున్నారు? నువ్వు దొంగ లంగా, నీతో నీ కింద పనిచేయనప్పుడు కదా మాట్లాడారు కదా. రాజకీయంగా అంతర్భాగంగా చాలా మాట్లాడుకోవచ్చు, ఆ యొక్క ప్రజాస్వామ్యం ఉంటుంది. ఒకవేళ మా పార్టీ డెవలప్ అవ్వడం కోసం కొన్ని సమస్యలు ఉన్నప్పుడు ఖచ్చితంగా లేవనెత్తారు. అది ఈరోజు మొదటి విషయం కాదు, చాలా మంది గతంలో మాట్లాడారు, మళ్ళీ కలిసి పనిచేసారు, కలిసి నిలబెడుతున్నారు. కానీ బరిగీసి నిలబెట్టినప్పుడు, ఎప్పుడైతే బరిగీసి తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ కావాలంటే ప్రజలంతా బీఆర్ఎస్ పార్టీ కావాలనుకుంటారు, నాయకులంతా బీఆర్ఎస్ పార్టీ కావాలనుకుంటున్నారు. ఆ ప్రేమతోనే వచ్చింది తప్ప విమర్శించాలనో లేదా కేసీఆర్ అనాలనో కాదు. అక్కడ బీఆర్ఎస్ పార్టీ నిలబడాలి, కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచాలి. ఆ బలపరిచే క్రమంలో కొంత ఇబ్బందులు ఉంటున్నాయి. అవి లేకుండా కార్యకర్తలు కానీ మనం అందరూ అందుబాటులో ఉంటే ఇంకా రాబోయే రోజుల్లో మనం ఇంకా బంపర్ మేజర్తో గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పి మాత్రమే మాట్లాడారు వాళ్ళు. ఇప్పుడు జాగృతి విషయానికి వస్తే, జాగృతి ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో చాలా యాక్టివేట్ చేస్తూ వెళ్తున్నారు, అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి యాక్టివేట్ చేస్తున్నారు. అయితే జాగృతి నెక్స్ట్ పార్టీ, జాగృతి అనే పార్టీ పెట్టబోతున్నారు. 30 ఎమ్మెల్యేలు కూడా కవితకు సపోర్ట్ గా ఉన్నారని చెప్పి బయట టాక్ నడుస్తుంది. దీనికి ఏం చెప్తారు? మాకైతే అట్లాంటి ఆలోచన ఏం లేదు. జాగృతి సంస్థగా నడుపుతాం. గతంలో కవిత గారు చెప్పినట్టుగానే బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకంగా ఎక్కడ కానీ బీసీ రిజర్వేషన్ల విషయంలో మొదటి నుంచి మేము మద్దతుగా ఉన్నాం కాబట్టి, కష్టపడతా ఉన్నాం కాబట్టి, దాని మీద కాంగ్రెస్ పార్టీ వైఖరి తెలపాలని చెప్పి అడుగుతున్నాం కాబట్టి తెలిపినప్పుడు వెల్కమ్ చేస్తాం. దాన్ని భూతద్దంలో చూపించేసి మీరు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారా అంటే నేను ఒక మాట అడుగుతాను. తెలంగాణ ఉద్యమంలో డిసెంబర్ 9 నాడు ఒక ప్రకటన మాత్రం వచ్చింది. ఆనాడు తెలంగాణ రాష్ట్రం రాలే, కానీ మనం సంబరాలు చేసుకున్నాం కదా. కాంగ్రెస్ పార్టీ మన అనుకూలంగా లేం కదా. నాడు మనకు సంబరాలు చేసుకోవడం తెలుసు, ఆ రంగు వదిలిచ్చే ఉద్యమాలు చేయడం కూడా తెలుసు. ఈరోజు సంబరాలు చేసుకొని చెప్పి మీకు ఖాళీగా ఉండట్లేము. రేపు రాబోయే రోజుల్లో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ మాట తప్పితే ఆ కాంగ్రెస్ పార్టీ రంగు వదిలిస్తాం. ఇదే జాగృతి పక్షాన్ని చెప్తా ఉన్నాను. ఆ కాంగ్రెస్ పార్టీ రంగు వదిలిస్తాం, అధికారం దూరం అయ్యేటట్టు చేస్తాం, రాబోయే ప్రభుత్వాలు అనుకూలంగా ఉండేట్టు కూడా ఖచ్చితంగా చేస్తాం. ఓకే, జాగృతి ఫైట్ కేసీఆర్ పైన లేకపోతే రేవంత్ పైన? అసలు వ్యవస్థ మీద ఉంటది. జాగృతి సంస్థ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా ఎవరి మీద ఉంటది? కేసీఆర్ గారు చేసే ఫైట్ ఎవరి మీద? రేవంత్ రెడ్డి గారి మీద, కాంగ్రెస్ పార్టీ మీద. అధికారంలో ఉండి ఎవరుంటే వాళ్ళ మీద ఫైట్ ఉంటుంది. ఇక్కడ వ్యక్తిగతంగా ఏముండదు. మీరు అధికార పార్టీకి ముఖ్యమంత్రి కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని విమర్శిస్తాము. మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి అందరు గౌరవించాల్సిన అవసరం ఉంది. ఎక్కడ మీటింగ్లు పెట్టినా 100 సార్లు ప్రతిసారి కేసీఆర్ గారిని మాట్లాడడం, కేసీఆర్ తిట్టిన పనిగా రేవంత్ రెడ్డి గారు పెట్టుకుంటా ఉన్నారు. మేము ఒకటే అంటా ఉన్నాం, మీకు పని చేయడం చేతగాకు, మీకు విజన్ లేదు, విజన్ డాక్యుమెంట్ లేదు. కనీసం ఈ సంవత్సరాల కాలంలో ఏ ఒక్క చెంచా మట్టి తీసింది తెలియదు ప్రాజెక్టులలో. ఇట్లా మీరు ఉన్నారు కాబట్టి ప్రజలంతా విసిగిపోయారు. కేవలం ప్రజలు హైడ్రా రూపంలో ఇబ్బందులు పెట్టే పనులు మీరు చేస్తా ఉన్నారు తప్ప డెవలప్మెంట్ పనులు మీరు చెప్పండి మమతా గారు, మీకు ఎక్కడైనా కనిపించినాయా? మీరు చేసిన ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడైనా ఉన్నట్టు కనిపించినాయా? ఓన్లీ పేపర్లకు మాత్రమే పరిమితమైనవి అవన్నీ. ఎక్కడ వాళ్ళు చేసిన సక్సెస్ చూపించండి ఒకసారి. వారు ఇచ్చిన హామీలు 6 నెలలు చేస్తా అన్నారు. నేను వారి మాటలు మీకు వీడియో ద్వారా వినిపిస్తా. డిసెంబర్ 9 తర్వాత మీకు ఎకరాకు 15,000 వస్తుందని చెప్పిండు. డిసెంబర్ 9 తర్వాత 2 లక్షల రుణమాఫీ అయిందన్నారు. డిసెంబర్ 9 తర్వాత ఒక్కొక్క మహిళకి 25,000 ఇస్తా అన్నారు. డిసెంబర్ 9 తర్వాత మహిళలకు ఒక స్కూటీ ఇస్తా అన్నారు. ఎక్కడ జరిగిందండి?
ఈ 2 సంవత్సరాలు అంటే 20 నెలల కాలం 19 నెలల కాలంలో మీరు చేసిన ఏదో చూపించండి. పూర్తిగా చేసిన ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం చూపించండి. చూపియ్యరు. ఆర్టీసీ బస్సు ఫ్రీ అని గొప్పగా చెప్తా ఉన్నారు. ఆర్టీసీ బస్సు ఇంతకుముందు మహిళలకు మాత్రం వేరే బస్సులు ఉంటుండే, కానీ ఇప్పుడు పురుషులకు సపరేట్ బస్సులు అయినాయి. అంటే మహిళలు మాత్రం ఎక్కాల్సిన రష్ ఉన్నటువంటి బస్సులు మాత్రం వాళ్ళకి పెట్టి నువ్వు ఏం మాట్లాడుతూ ఉన్నావు? మహిళలందరినీ కోటీశ్వర్లు చేస్తూ ఉన్నావు, కానీ మహిళలు మాత్రం ఆర్డినరీ బస్సులకే పరిమితం చేస్తూ ఉన్నావు. అంటే ఈ మహిళలు డీలక్స్ బస్సులు ఎక్కడానికి పనికిరాని వాళ్ళు కోటీశ్వర్లు ఏ రకంగా నువ్వు చేయగలుగుతావు? ఎందుకు ఈ అన్ని బస్సులో ఫ్రీ ఇస్తే నీకేమవుతుంది? కేవలం టికెట్ల రూపంలో పెట్టి మళ్ళీ బస్సులు పెట్టడం ఇది తప్పు కదా. నువ్వు చేస్తానటువంటి హామీ ఏంది, దాంట్లో కండిషన్స్ ఏంటి? ఇట్లా చేసుకుంటా పోతాను కాబట్టి ప్రజలంతా విసిగిపోయారు. మళ్ళీ కేసీఆర్గా రావాలి, మళ్ళీ రాష్ట్రం అభివృద్ధి చెందాలి. ఇది ఒక పార్టీ మీద ప్రేమ కాదు. మీలాంటి జర్నలిస్టులైనా లేకపోతే పనిచేసినటువంటి ఎంతోమంది ప్రజాస్వామ్యవాదులైనా విమర్శకులైనా రాజకీయ విశ్లేషకులైనా కూడా కేసీఆర్ గారు వస్తే రాష్ట్రం బాగుపడుతుంది, లేకపోతే రాష్ట్రం మళ్ళీ వెనక్కి పోయే అవకాశం ఉంటుంది అని ఒక ప్రజల్లో ఈ ప్రశ్న అడుస్తూ ఉంది. కాబట్టి అందరూ కూడా అదే కోరుకుంటా ఉన్నారు. మీరు గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అన్ని చేశామని మీరు చెప్తున్నారు. బట్ 100 కోట్లు 1000 కోట్లు దోచుకున్నారని చెప్పేసి కాంగ్రెస్ ఆరోపిస్తుంది. కేసులు కూడా నడుస్తున్నాయి కాళేశ్వరానికి సంబంధించి. కానీ దీనికి ఏం చెప్తారు? వారు డిసెంబర్లో వారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎన్ని కేసులు పెట్టిరండి? ఫోన్ ట్యాపింగ్ అన్నారు, ఈ కార్ రేసింగ్ అన్నారు, కాళేశ్వరం అవినీతి అన్నారు. ఏదైనా రుజువు చేయగలిగిరా? ఏదన్నా ఒక్కటి రుజువు చేయగలిగిరా? అంటే ఆధారాలు లేనటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు చేయడం అనేది వారికి అలవాటు. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. కాళేశ్వరం ప్రాజెక్టు ఇనాగరేషన్ కాకముందుకే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అసెంబ్లీలో చేస్తూ ఉన్నారు. అసెంబ్లీ బయటకు వచ్చి దీంట్లో అవినీతి అని చెప్తున్నారు. ఇంకా ప్రాజెక్టే స్టార్ట్ అవ్వాలి, అవినీతి స్టార్ట్ అయిందని చెప్తా ఉన్నారు. అంటే వాళ్ళకి అవగాహన లేదు. ఆనాడు అసెంబ్లీ నుంచి పారిపోయారు ఇప్పుడు ఉన్న మంత్రులు. ఎందుకంటే మేము ప్రిపేర్ రాలేదని చెప్పి. వాళ్ళకి ప్రాజెక్టుల విషయంలో వారికి అవగాహన లేదు, పరిపాలన విషయంలో అవగాహన లేదు. కేవలం ఏదో నడుస్తూ ఉంది. 20% కమిషన్లు 30% కమిషన్లు అంటే ఒక మంత్రుల ఇంటి ముందు ధర్నాలు చేయడం గతంలో ఇప్పుడు చూసినాము మనం. బట్టి విక్రమార్క ఇంటి ముందు కాంట్రాక్టర్లు ధర్నా చేస్తూ ఉన్నారు. ఇంతకంటే అన్యాయం ఇంకేం కావాలి చెప్పండి? ఇంకా నీకు ఏ వర్గం సంతోషంగా ఉంది చెప్పండి? ఈ రాష్ట్రంలో ఈ వర్గం సంతోషంగా చూపించండి. నేను అడుగుతాను, నేను డిమాండ్ చేస్తాను ముఖ్యమంత్రి గారిని. ఈ రాష్ట్రంలో రైతులు సంతోషంగా ఉన్నారు, ఈ రాష్ట్రంలో మహిళలు సంతోషంగా ఉన్నారు అని ఏ ఒక్క వర్గాన్ని చూపించండి. ఆ తప్పుకు మేము దేనికైనా మీరు రెడీ ఉంటాం. లేదు, మాకంటే ఎక్కువగా మీరు చేయించినటువంటి ఉద్యోగాలు కల్పడం మీరు ఎక్కువ చేసిరా? మాకంటే ఎక్కువ రైతులు మంచి చూసుకున్నారా? ఈరోజు ఆసరా పెన్షన్లు 4 నెలలు ఆగిపోయినాయి. ఈరోజు రుణమాఫీ 2 సార్లు ఆగిపోయింది. గతంలో ముఖ్యమంత్రి గారు ఏమనుకున్నారంటే, ఈ తెలంగాణ రైతులు ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరి కాళ్ళు పట్టుకొని ఆ సమయంలో అప్పులు చేయొద్దు, నా రైతులు నేనే ఆదుకోవాలి, ఒక తరాన్ని బాగుపరచాలంటే చేయాలని చెప్పి ఆనాడు నాట్లు వేసే టైంకి ఇచ్చినటువంటి రైతు భరోసాని ఓట్ల సమయానికి ఇస్తున్న ముఖ్యమంత్రి గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు. నాట్లకు ఇచ్చేటువంటి రైతు భరోసా కావాలా, ఓట్లకు ఇచ్చేటువంటి రైతు భరోసా కావాలని కూడా ప్రజలంతా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే మేము డిమాండ్ చేస్తాను. ఇంతకంటే గొప్ప ఏం లేదు కదా. 6 నెలల కాలంలో ఈ ముఖ్యమంత్రి గారు వద్దు అని ధర్నాలు చేయడం ఇక్కడ చూసినామండి. ఈ రాష్ట్రం జరుగుతూ ఉన్నాయి. మేము ప్రధాన ప్రతిపక్షంగా ఆనాడు వాళ్ళు చేసిన కుట్రలు చేయకుండా, అంటే పార్టీని వీళ్ళ ప్రభుత్వానికి గద్దె దింపేద్దామని చెప్పి ఆనాడు ఇట్లా కుట్రలు చేసారో ఓటు కేసు అదే కదా. కానీ మేము ఆ రకంగా చేయట్లేదు. ప్రజలు తీర్పు ఇచ్చారు, ప్రజలు తెలిసిపోయింది. ఇప్పుడు చూద్దాం, నెక్స్ట్ మళ్ళీ వెయిట్ చేద్దాం. ఈ రాష్ట్రాన్ని ఖరాబుగా చేయకుండా ఉండడానికి మా వంతు ప్రయత్నంగా మేము ఏం చేయాలో అది ఖచ్చితంగా చేస్తూ ఉన్నాం. కాళేశ్వరానికి సంబంధించి అక్రమ కేసులు కానివ్వండి, ఫోన్ ట్యాపింగ్ కేసులు, ఇన్ని కేసులు మీ పైన ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు మీరు కార్యాచరణ ఏంటి, ఎలా రెడీ అవుతున్నారు, కాన్ఫిడెన్స్ ఏంటి అసలు? ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్లు లేట్ చేయడానికి కారణమే కాంగ్రెస్ పార్టీ. మీరు మేనిఫెస్టో మీకు చూపిస్తా. 6 నెలల కాలంలో కులగణన చేస్తాము, కేంద్రాన్ని ఒప్పిస్తాము, 42% రిజర్వేషన్లతో మేము ఎలక్షన్లకు పోతామని చెప్పింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు నిరూపించుకున్నారా? 1.5 year అయింది కదా, ఇంకా చేయలే కదా. మీరు చేస్తే ఎలక్షన్లకు పోతే మాకేం భయం, మాకేం ఇబ్బంది? ఇమ్మీడియట్గా పోండి. 42% రిజర్వేషన్ 9th షెడ్యూల్లో చేర్చమంటా ఉన్నాం. మీరు ఆర్డినెన్స్ ఇచ్చారు, మరి గవర్నర్ మీద ఒత్తిడి పెంచట్లేరు, కేంద్రం మీద ఒత్తిడి పెంచట్లేరు. మేమేమన్నాము జాగృతి పక్షాన, ఈ ఫైల్ తీసుకుపోయి గవర్నర్ ఆమోదం అయిన తర్వాత రాష్ట్రపతి గారికి పంపించారు. కానీ ఆ తర్వాత మీరు 10 సార్లు మోదీ గారిని కలిసారు, 36 అంశాల మీద చర్చించే మీరే మాట్లాడారు. కానీ దాంట్లో బీసీ గురించి లేదు కదా. అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2.5 కోట్ల జనాభా విషయాన్ని మీరు పట్టించుకోవట్లేదు. అంటే మీ నిబద్ధత ఏంది? అంటే కేవలం ఓట్ల రూపంలో తీసుకున్నారు తప్ప ఎక్కడ కూడా ఆ విషయంలో మీరు ముందుకు ఓట్లు కాబట్టి మీరు రైతు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినాం.
సరే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వంగా ఒక మాట ఏమన్నది, మేము ఆటం చేస్తామని 42% రిజర్వేషన్తోనే పోతాం అని మాట ఇస్తే ఖచ్చితంగా నమ్మాల్సిన పరిస్థితి ఉంటుంది. అది ఏ పార్టీ అయినా సరే. ప్రభుత్వం ఉన్నప్పుడు మనం పోరాటాలు చేసినప్పుడు ఎస్సీ రిజర్వేషన్ ఈ ఒక్క రోజులు రాలే, 30 ఏళ్ళు పోరాడితే వచ్చింది. తెలంగాణ ఉద్యమం ఒక్క రోజులు రాలే, 14 ఏళ్ళు కొట్లాడితే వచ్చింది. ఇట్లా నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడి సంబరాలు చేసుకుంటే, మా బీసీలో అంతా కలిసి కవిత గారి నాయకత్వంలో పనిచేసే సంబరాలు చేసుకుంటే దాన్ని కూడా పెద్ద భూతదాలు చెప్పి చూపించి తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా కూడా నేను ఇంతకుముందు ఒక మాట చెప్పిన, మాకు రంగులు పొందుకొని చేసుకొని సంబరాలు చేసుకోవడం తెలుసు. ఒకవేళ ఆ మాటకి వెనక్కిపోతే వాళ్ళ పార్టీ రంగు కూడా వదిలిచేయడం తెలుసు, మాకు విషయం తెలుసు. కాబట్టి మాకు ఇబ్బంది ఏం లేదు. రాబోయే రోజుల్లో కూడా బీసీ రిజర్వేషన్ల గురించి జాగృతి సంస్థగా ఖచ్చితంగా కొట్లాడతాం. బీఆర్ఎస్ పార్టీ కూడా మేము అదే డిమాండ్ చేస్తా ఉన్నాం. 42% రిజర్వేషన్లు చేసిన తర్వాతనే మీరు ఎలక్షన్లకు పోవాలి అనేది మా మొట్టమొదటి ప్రయారిటీ. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బీసీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆర్డినెన్స్ ఏదైతే ఉందో అది నిలబడుతుందని అనుకుంటున్నారు? నిలబడాల్సిన అవసరం ఉంది. ఉమ్, నిలబడకపోయినా కేంద్రం మీద ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్దన్న పాత్రగా ఉండి దాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రంలో 8 మందికి బీజేపీ ఎంపీలు ఉన్నారు, మరి వారు ఎందుకు మాట్లాడలేకపోతా ఉన్నారు? ఈ రాష్ట్రంలో 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు, ఎందుకు పార్లమెంట్లో మాట్లాడలేకపోతా ఉన్నారు? ఎందుకు పార్లమెంట్ దగ్గర దీక్ష చేయట్లేడు రాహుల్ గాంధీ? రాహుల్ గాంధీ ఏమో బీసీలకు మాకెంతో మేమెంతో మాకంత వాటా కావాలని చెప్పి కొట్లాడుతూ ఉన్నాడు కదా. మరి సరైన సమయానికి మీరు ఎందుకు స్పందించట్లేరు? ఎవరిని మభ్యపెట్టడానికి, ఎవరిని రాజకీయంగా వాడుకొని ఓటు రూపంలో చూడడానికి? మేము ఒకటే ప్రశ్న అడుగుతున్నాం, మీకు కొత్తది డిమాండ్ చేయట్లేము. మీ రాహుల్ గాంధీ గారు అన్నట్టుగానే మీరు ఎలక్షన్లో మేనిఫెస్టోలో పెట్టిన విధంగానే మీరు దాన్ని ఒప్పించి మెప్పించి, లేదంటే ఏం చేస్తారో మాకు సంబంధం లేదు, కావాలంటే మేమంతా మీతో పాటు కలిసి వస్తాము, అఖిలపక్షం తీసుకెళ్ళండి, మేము మీతో పాటు కలిసి వస్తాము. ఇంకా అంతకంటే ప్రతిపక్ష పార్టీకి ఇంకేం చేయగలుగుతాం చెప్పండి? ఒక్కనాడన్నా బీసీల గురించి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కోరిండా అండి రేవంత్ రెడ్డి గారు? కోరలే. అది ప్రజలకు అర్థమైంది. ఈరోజు నీళ్ళైతే పాలైతే తేలిపోయినాయి. ఈరోజు మేము అదే అప్పీల్ చేస్తూ ఉన్నాం. ప్రజలకు అంతా తెలిసిపోయింది. నిబద్ధత నిరూపించుకోవాలంటే లేట్ అయినా సరే నిరూపించుకోవడానికి అవకాశం ఉంది. లేదు ఇట్లే మేము మొండిగా పోతాం, గవర్నర్ ఆమోదం పొందలేదనో లేకపోతే కేంద్రం ఒప్పుకోవట్లేదని చెప్పి ఎలక్షన్లకు ఇట్లే పోతాం, మేము 42% ప్రకారంగా మేము రిజర్వేషన్ల ప్రకారంగా ఇస్తాము, పార్టీకి ఇస్తామంటే ఒప్పుకునే ప్రసక్తే లేదు. రాష్ట్రంలో అయితే సవాళ్ల పర్వం కొనసాగుతున్న నేపథ్యంలో కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా? సవాళ్ళ పర్వం ఎక్కడ కొనసాగుతుందండి? సవాళ్ళు చేసేది వాళ్ళు, తోక ముడిచేది వాళ్ళే కదా. ఉమ్, రండి కేసీఆర్ కేటీఆర్ రండి చర్చకు వద్దామన్నారు. కేటీఆర్ సోమవారం ప్రెస్ క్లబ్ లో కూర్చున్నారు. అంటే వచ్చిందా? ఆయన నేను అప్పుడు ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆ ఢిల్లీ వెళ్ళానని తెలుసుకునే డేట్ వీళ్ళ చెప్పొచ్చు సవాల్ కదా, చేశారంట. డేట్ చెప్పొచ్చు కదా. మీ ద్వారా ఒకటి అడుగుతా ఉన్నాను. సరే నేను సోమాజిలో ప్రెస్ క్లబ్ లో ఆ రోజు లేను, ఈ రోజు నా దగ్గర రాని చెప్పి డేట్ చెప్పొచ్చు కదా. నేను సూచించిన, నేను సవాల్ చేయలేదు. ఇంత సోషల్ మీడియా యుగంలో తెలియదండి ఎవరికి? ప్రజలకు, పబ్లిక్ అంతా రీచ్ అయింది కదా. ఒకవేళ కేటీఆర్ గారు కూడా ఏమన్నారా, తను మీరు ప్రిపేర్ కావడానికి టైం పడుతుంది, ప్రిపరేషన్ తెచ్చుకోండి, నేను ఒక్కరినే వస్తా, మీ వెనక నలుగురు తెచ్చుకోండి, వాళ్ళకి మీకు అంతో ఇంత అందజేయడానికి తెచ్చుకోండి అని కూడా చెప్పారు. ఇంకేం చెప్తా చెప్పండి. సార్, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక విషయానికి దానికి సంబంధించి మనం మాట్లాడుకుంటే కవిత నేమ్ వినిపిస్తుంది, అలాగే మాగంటి కుటుంబ సభ్యుల పేరు కూడా వినిపిస్తుంది. దీనికి సంబంధించి క్లారిటీ ఏమిస్తారు? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది బీఆర్ఎస్ పార్టీ, మా నాయకుడు, మా అధ్యక్షుడు కేసీఆర్ గారు నిర్ణయించేదాన్ని బట్టి ఉంటుందండి. ఎవరికి ఇచ్చినా సరే పార్టీగా, పార్టీ కార్యకర్తగా ఖచ్చితంగా అందరం కలిసి పనిచేయాల్సిందే, అక్కడ గెలిపించుకోవాల్సిందే. కానీ పర్టికులర్గా డిసైడ్ చేసి ఆ స్థాయిలో మనం లేము. ఇప్పుడు మా నాయకుడు ఎవరిని సూచించినా, ఎవరి పేరు ప్రతిపాదించినా తప్పకుండా 120% మనం గెలిపించుకునే బాధ్యత మేమంతా తీసుకుంటాం. కార్యకర్తగా మేము తీసుకుంటాం, నాయకురాలుగా అందరు తీసుకుంటారు. నెక్స్ట్ కార్పొరేషన్ ఎన్నికలు రాబోతున్నాయి కదా, మీ స్ట్రాటజీ ఏంటి, ఎట్లా ముందుకెళ్ళబోతున్నారు? ఈ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్లో మనం స్ట్రాటజీ చెప్పాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వాన్ని బేరీ చేసుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు ఈ రాష్ట్రం ఎంత వెనక్కి పోతా ఉంది, ఏం చేస్తూ ఉంది అనేది. కాబట్టి ఈ రాష్ట్రంలో కార్పొరేట్ ఎలక్షన్ వచ్చినా, స్థానిక సంస్థల ఎలక్షన్ వచ్చినా 85 to 90% స్థానాలు బీఆర్ఎస్ పార్టీనే గెలుచుకుంటుంది. దాంట్లో అనుమానమే లేదు. 85% స్థానాలు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంటుంది. ప్రజలంతా సిద్ధమైపోయారు దానికి. ఏ ఎలక్షన్ వచ్చినా, స్థానిక సంస్థల ఎలక్షన్ వచ్చినా, లేకపోతే మున్సిపల్ కౌన్సిలర్ ఎలక్షన్లు వచ్చినా, లేకపోతే జిహెచ్ఎంసీ కార్పొరేట్ ఎలక్షన్లు వచ్చినా, లేకపోతే ఉప ఎన్నిక ఎలక్షన్ వచ్చినా, ఏ ఎలక్షన్లు అయినా సరే ఖచ్చితంగా 100% బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే గెలుస్తారు. దీంట్లో అనుమానమే లేదు. నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలకు సంబంధించి కానీ 6 గ్యారంటీలకు సంబంధించి కానీ ఏం చెప్తారు? 6 గ్యారంటీలు అనేది పెద్ద మోసం. ఆ 420 నెంబరే, వాళ్ళు ఇచ్చిన నెంబరే పెద్ద మోసం. ఏ పార్టీ కూడా ఇంతవరకు కూడా ఇష్టానుసారం వారు మాటలు ఇచ్చారు. గతంలో కర్ణాటక చేసారు, ఇంకొక దగ్గర చేసారు. ఎక్కడా కూడా వారు
అమలు పరిచిన దాఖలాలు లేవు. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. కర్ణాటకలో బీసీ కులగణన చేశారు, మళ్ళీ తప్పులు తడక మళ్ళీ చేద్దామంటా ఉన్నారు. ఈ తెలంగాణలో చేశారు. ఈ రోజు వరకు కూడా ఈ రాష్ట్రంలో ఈ గ్రామ పంచాయతీలో ఇంతమంది ప్రజలు ఉన్నారు, ఈ కమ్యూనిటీ ఇంతమంది ప్రజలు ఎందుకు చూపించలేకపోతా ఉన్నారు? నిజంగా మీరు చేసినది నిజమైతే మీరు ఆ రకంగా ఎందుకు చెప్పలేకపోతా ఉన్నారు? అంటే అంతా కాంగ్రెస్ పార్టీ మోసం, ఆ కాంగ్రెస్ పార్టీ చరిత్రనే మోసం. ఈ దేశం ఇంతవరకు అభివృద్ధి రకంగా ముందుకు పోలేదంటేనే కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసాలు. కాబట్టి ఈ రోజు ఏదో కాంగ్రెస్ పార్టీ మేము కొత్తగా చూపిస్తామా అంటే నమ్మిరు ప్రజలంతా కూడా. సరే మార్పు జరిగింది, ఏమన్నా చేస్తారేమని చెప్పి 100% ఇందిరమ్మ ఎమర్జెన్సీ కాలంలో ఏ రకంగా ఉందో ఇప్పుడు ఆ రకంగా ఉంది. గన్ కల్చర్ ఇంతకుముందు గతంలో చూసామండి మనం, ఇప్పుడు చూస్తా ఉన్నాం. గురుకులాల్లో పిల్లలు పిట్టలా రాలిపోతా ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ విద్యాశాఖ మంత్రి, ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎక్కడైనా సమీక్ష చేసినట్టు ఎక్కడ మీకు కనిపించిందా? వారికి అవసరం లేదు. గురుకులాలో పిల్లలు పిట్టలా రాలిపోతా ఉంటే, ఈ వారం రోజులనే 10 మంది చనిపోతా ఉంటే ఈ ముఖ్యమంత్రి, ఈ విద్యాశాఖ మంత్రి ఒక్కరన్నా సమీక్ష చేయట్లేదు. అంటే వీరికి ఎవరి మీద ప్రేమ ఉంటుంది? వీరికి పదవుల మీద వ్యామోహం తప్ప ఢిల్లీకి పోవాలి, ఢిల్లీ నాయకులు ప్రసరణ చేసుకోవాలి, ఢిల్లీ రాహుల్ గాంధీ గారు మాకు అపాయింట్మెంట్ ఇవ్వాలనే సోయి తప్ప ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాటి మీద ఎక్కడ విద్యా వ్యవస్థ మీద లేదు, రైతుల మీద లేదు, ఎక్కడా కూడా లేనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మొత్తం దోచేసింది అని బీజేపీ ఆరోపిస్తుంది, ఏం చెప్తారు? అసలు బీజేపీ చెప్పిన మాటల్ని ఏ ఒక్కటి నిరూపించిందా? 2014 నుంచి ఈ రాష్ట్రంలో మేమెట్లా అధికారంలో ఉన్నామో 2014 నుంచి బీజేపీ పార్టీ అధికారంలో ఉంది కదా. కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతూ ఉన్నారు కదా. గుజరాత్లో ఏ రకంగా ఫ్లైఓవర్లు కూలుతా ఉన్నాయి, ఏ రకంగా ప్రాజెక్టులు కూలుతా ఉన్నాయి, దీని మీద ఇప్పుడు మాట్లాడిరా వాళ్ళు? కేవలం రాజకీయం కోసం కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలనే ఒక బండి సంజయ్ లేకపోతే కిషన్ రెడ్డి బీజేపీ పార్టీ రేవంత్ రెడ్డి గారిని కాపాడుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ బీజేపీ చేస్తూ ఉంది ఈరోజు. మీరు ఎక్కడైనా అబ్జర్వ్ చేయండి, రేవంత్ రెడ్డి తప్పు మాట్లాడిండు, ఇది తప్పు అని మేము ధర్నాలు చేస్తూ ఉంటే మొట్టమొదట వ్యతిరేకించేదే రఘునందన్ రావు, మొట్టమొదటి వ్యతిరేకించేదే బండి సంజయ్. వీళ్ళలో ఉన్న లోపాయికార ఒప్పందం ఏంటి? కాంగ్రెస్ పార్టీని వాళ్ళు కాపాడాలి, బీజేపీ పార్టీని ఈయన కాపాడాలి. ఈ ఒప్పందం ప్రకారం రాష్ట్రం నడుస్తూ ఉంది. ప్రజలకు అర్థమైంది ఈ జాతీయ పార్టీలు ఏమి చేయలేవు. ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష బీఆర్ఎస్ పార్టీనే, కేసీఆర్ గారి పరిపాలన ఈ రాష్ట్రం శ్రీరామ రక్ష అని ప్రజలంతా కూడా నమ్ముతా ఉన్నారు. దీంట్లో అనుమానం ఏం లేదు. ఇంకా కేటీఆర్ లోకేష్ ఎపిసోడ్ కి సంబంధించి ఇష్యూ జరుగుతోంది, ఎక్కడ చూసినా అదే టాపిక్ మాట్లాడుతున్నారు, ఏం చెప్తారు? ఇప్పుడు నిన్ననే క్లారిటీ ఇచ్చారు కేటీఆర్ గారు, లోకేష్ ని కలవలేదు. ఒకరిని కలిసి తప్పేముంది? ఓ తమ్ముడుగా అన్నగారు నేను కలుస్తా ఉంటా, నేను రాత్రి కూడా కలవాల్సిన అవసరం లేదు కదా. ఎప్పుడేం కలుస్తా? నీకు వచ్చిన నొప్పి ఏముంది? నీలాగా అర్ధరాత్రిలో పోయి చంద్రబాబు నాయుడుతోనో ఢిల్లీలో ఆడ కూర్చొని మాట్లాడుకోలే కదా. నేను ఆ బనకచర్ల విషయంలో మొట్టమొదటి వ్యతిరేకించిన ఆయనే పోనని చెప్పి, తర్వాత వారి మధ్య ఏ ఒప్పందం జరిగిందని చెప్పి మరి చంద్రబాబు నాయుడుతో కలిసి పంచుకున్నాడు. ఏం సాధించారు వాటి ఫలితంగా? ఇవన్నీ వాళ్ళు ఉన్నటువంటి ఒప్పందాల్లో భాగంగానే తెలంగాణ రాష్ట్రానికి నీళ్లు రావద్దు, నిధులు రావద్దు అనే ఒక కుట్రలో భాగంగా నడుస్తూ ఉంది తప్ప వీరికి కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ మీద చిత్తశుద్ధి లేదు. కేసీఆర్ ఆరోగ్యానికి సంబంధించి కూడా హెల్త్ బులెటిన్స్ వస్తూ ఉంటాయి, దానిపై మీ స్పందన? దీంట్లో స్పందించడానికి ఏముందండి? మరి ఆరోగ్య విషయాన్ని కూడా రాజకీయం చేయాల్సిన అవసరం అయితే మాకు లేదు. మరి వాళ్ళు చేస్తూ ఉన్నారని వాళ్ళ మూర్ఖత్వం అది, అంతే తప్ప కేసీఆర్ గారు ఆరోగ్యం బాగాలేదు, యశోద హాస్పిటల్ జాయిన్ అవుతా ఉన్నారంటే ఖచ్చితంగా మనిషి అన్నాక ఏదో ఇబ్బందులు ఉంటాయి, చేస్తూ ఉంటారు. నీలాగా దాన్ని కూడా మూర్ఖంగా ఆలోచించి రేవంత్ రెడ్డి గారు దాన్ని కూడా మూర్ఖంగా ఆలోచించి దాన్ని కూడా ఒక రాజకీయం కోసం వాడుకుంటా ఉన్నారంటేనే నీచంగా దిగజారినటువంటి ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవ్వరూ లేరు. ఈ దేశ స్వాతంత్ర అనంతరం ఇన్ని రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి ఇంత నీచాతిచ్చంగా మాట్లాడలేదు. ఎంత ఘోరంగా మాట్లాడుతూ ఉన్నారంటే రేవంత్ రెడ్డి గారు, మేము ఢిల్లీకి పోయి నిధులు అడిగితే మమ్మల్ని చెప్పుల దొంగ లెక్క చూస్తూ ఉన్నారు, ఈ రాష్ట్రానికి అప్పు పుట్టట్లేదని చెప్పి మాట్లాడుతాను. ఇంతకంటే ఏం అన్యాయం కావాలండి? ఇంకా మనమంతా కూడా తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ యాస, తెలంగాణ భాష గొప్పగా కనబడాలి, మన వైభవం గొప్పగా ఉండాలి, ఈ రాష్ట్రం చాలా బాగుండాలి, మనం అందరికంటే ఏం తక్కువ కాదని చెప్పి గతంలో కేసీఆర్ గారు చేస్తే మన పరిస్థితి బాగాలేదు, మనకు అప్పు పుట్టట్లేదు, మన దొంగల్లాగా ఉన్నారని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడితే సాధారణ పౌరుల పరిస్థితి ఏంటి? మరి అప్పు విషయం గురించి మాట్లాడితే బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులకు మిత్తిలు కట్టడానికే డబ్బులన్నీ ఖర్చు అవుతున్నాయని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు, దానికేం చెప్తారు? అది అవివేకం. నేను ఏమంటా ఉన్నాను, నువ్వు రాష్ట్రంలో మేనిఫెస్టో క్రియేట్ చేసినప్పుడే, ఈ రాష్ట్రంలో నిన్న హామీలు ఇచ్చినప్పుడే నీకు ఆర్థిక పరిస్థితి తెలవాలి. తెలియక కేవలం అధికారంలోకి వస్తే సరిపోతుందని చెప్పి నీ ఇష్టం వచ్చిన హామీలు ఇచ్చినావు కదా. హామీలు ఇచ్చినప్పుడు మేము చెప్పినాం అప్పుడే, నీ ఇష్టానికి హామీలు ఇస్తా ఉన్నావు, ఈ సాధ్యం కాని హామీలు ఇవి అంటే లేదు, చేసి చూపిస్తాం, December 9 వరకు ఆగమని చెప్పాడు. ఇప్పుడు అర్థమవుతా ఉంది కదా.
వారు అధికారంలోకి వచ్చిన కొత్తలనే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, లంకె బిందెలు అనుకొని వచ్చినాం కానీ ఉట్టి బిందెలు ఉన్నాయని చెప్పారు. అంటే వాళ్ళకి అర్థమైంది కదా, ఏదో లంకె బిందెలు ఉన్నాయి దీన్ని దోసుకొని పోదాం అని చెప్పి ఒక ఆలోచన విధానంతో అక్కడికి వచ్చారు తప్ప ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, ఈ రాష్ట్రంలో ఆర్థికంగా కొంత ముందు తీసుకుపోవాలని చెప్పి ఏ ఒక్క కోశాన కూడా వారికి ఆలోచన లేదు. మీరు బీఆర్ఎస్ పార్టీలో ఇన్ని రోజుల నుంచి కొనసాగుతున్నారు, నెక్స్ట్ ఇప్పుడు జాగృతిలో కూడా యాక్టివ్గా పనిచేస్తున్నారు. సో మీ నుంచి ప్రజలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? జాగృతిలో పనిచేసిన బీఆర్ఎస్ పార్టీలో ఉన్న తెలంగాణ సమాజం కోసమే, తెలంగాణ ప్రజలు ఇబ్బందులు పడకుండా వారు పోరాటంలో మా వంతు కృషిగా ముందుకు పోతూ ఉంటాం మేము. అంతే తప్ప మా వ్యక్తిగతంగానో లేదా పదవుల కోసమో పదవుల కాంక్ష కోసమో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరు పనిచేయరు, అదేవిధంగా జాగృతి నాయకులు ఎవరు పనిచేయరు. ఖచ్చితంగా చేసేటువంటి క్రమంలో ఉద్యమాల్లో మేము ముందుంటాం, వారి పోరాటంలో ముందుంటాం. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలకు ఏ హాని వచ్చినా వారి పక్షాన్ని నిలవడానికి మేము ముందుంటాం. ఇదే మా గోల్. తెలంగాణ జాగృతి గోల్ కూడా ఒకటే అండి, ఈ రాష్ట్రంలో సాంస్కృతికంగా సాంక్షేమికంగా అన్ని రకాలుగా తెలంగాణ ప్రజలకు ఏదైనా ఇబ్బంది జరిగితే అక్కడ మేము ఉంటాం. అది యాసపరంగా కానివ్వండి, భాషపరంగా కానివ్వండి, లేదా వైభవపరంగా కానివ్వండి, ఇంకే సాంస్కృతికంగా ఎటువంటి ఇబ్బంది కలిగినా అక్కడ జాగృతి ఉంటుంది, వారి పక్షాన కొట్లాడుతుంది. ఆ ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎవరి ముఖాలు మాకు సంబంధం లేదు. ఖచ్చితంగా తెలంగాణ ప్రజల పక్షాన జాగృతి సంస్థ నిలబడతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ కూడా ఈరోజు నిలబడ్డ పార్టీ అంటే బీఆర్ఎస్ పార్టీ కదా. ఈరోజు హైడ్రా విషయంలో కానివ్వండి, ఎవరు నిలబడరండి? చిన్న చిన్న పిల్లలు హైడ్రాలో అంకుల్ నేను వెళ్ళి చిన్న బ్యాగ్ తెచ్చుకుంటా, వాటర్ బాటిల్ తెచ్చుకోకుండా అంటే కనికరం లేకుండా కూలగొట్టే చరిత్ర కదా కాంగ్రెస్ పార్టీది. మరి ఆ సమయంలో అండగా నిలబడ్డది, కోర్టుల ద్వారా వెళ్ళింది, కోర్టు కూడా ఎన్నోసార్లు ముట్టకాయలు వేయడం జరిగింది, సెలవు దినాల్లో మీరు ముందుకు పోవద్దని చెప్పి. ఇట్లా చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు. నేను గర్వపడతా ఉన్నాను ఒక బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తగా, ఒక జాగృతిలో పనిచేసేటువంటి నాయకునిగా 100% నేను గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాను. థ్యాంక్ యూ సార్, మా స్టూడియోకి వచ్చి చాలా విషయాలు షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ చిత్ర మీడియా.